వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. గోకవరంలో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పర్యటన. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గోకవరం మండలంలోని వరద ప్రాంతాలను పరిశీలించారు. గురువారం ఉదయం గోకవరంలో వరద ముంపును గురైన సంజీవ్ నగర్ బ్రహ్మల కాలనీలోని లోతట్టు ప్రాంతాలను పరిశీలించి సంబంధిత అధికారులతో చర్చించారు. రాత్రి కురిసిన భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని, కాలువలు అడ్డంగా ఆక్రమణ కట్టడాలు నిర్మించడం వల్ల నీరు వెళ్లడానికి వీలు లేక ఇళ్లలోకి ప్రవేశిస్తుందని స్థానికులు ఆరోపించడంతో సంబంధిత ఇరిగేషన్ అధికారులకు పిలిచి దానిపై నివేదిక అందజేయాలని, దీనిపై విచారించి ఆక్రమణను తొలగించి ఆక్రమణదారులపై తగు చర్యలు తీసుకుంటూ జరుగుతుందని, ఈ కార్యక్రమంలో నార్త్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్, గోకవరం ఎస్ఐ పవన్ కుమార్, తహసీల్దార్ రామకృష్ణ, ఎంపీడీఓ గోవింద్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఇల్లు మునిగిపోయినాయండి మేడం గారు. వచ్చేస్తున్నాయండి, అక్కడ నుంచొని ఉన్నారు. కానీ కాలువ డైరెక్ట్ కాలువకి వెళ్ళిపోయిందండి. ఆ కాలువ నీరుకి అదిగోండి గోడ అవతల ఉందండి. గోడ అవతల ఉంది. ఆ గోడ మూలన్నీ అడ్డొచ్చేసిందండి. ఎందుకు వచ్చేసిందండి నీరు? అలా కదా, ఇంతకు ముందు వర్షాలు పెద్ద వర్షాలు ఇంతకుముందు ఒక సంవత్సరం నుంచి పడ్డాకేనండి, అంత ఎక్కువ కాదు. ఇప్పుడు ఎక్కువ అయినా సరే అప్పుడు వచ్చేది కదండి ఊరి మీదకి. ఇప్పుడు ఈ గోడ అడ్డొచ్చి డైరెక్ట్ భూమిలోకి అదేండి. సీతపల్లి వార్డు నుంచి అప్పుడు వస్తాయండి. సీతపల్లి కాడ నుంచి కాడ వస్తుంది.